నీలాంజన రెండో భాగం. ఈ ప్రేమ పెళ్లిళ్ల వల్ల సుఖమేమీ ఉండదంటే వినవేం? అలా ఏ విషయాన్నైనా అందరికీ సరిపోతుందని ఎలా చెప్తాడు డాడీ? నీకు తెలియదు. ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా విడిపోతారు. ఏం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కలిసి ఉంటున్నారా? ఈ వాదన సుమారు అరగంట నుంచి జరుగుతుంది. భార్గవి కల్పించుకుంది. సంజన, ఇదంతా పక్కకు పెట్టు. నిన్న నీతో కనిపించాడే అతనెవరు? పేరు నీలం. అదేం పేరు? నీలం. ఆకుపచ్చలాంటి పేర్లేమిటి? ఏమో, అందరూ అతన్ని అలాగే పిలుస్తారు. కులం? తెలియదు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? తెలియదు. తను వాళ్ళ మావయ్య దగ్గర ఉంటాడు. పోనీ వాళ్ళ మావయ్య ఏం చేస్తారు? ఏదో ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్. ఇంతకీ అతను నీకెలా పరిచయం? మాకు 1 year సీనియర్. పెళ్లి చేసుకుందామనే అభిప్రాయానికి వచ్చి ఎన్ని రోజులైంది? 6 నెలల పైనే. మరి మాకెందుకు చెప్పలేదు? సంజన మాట్లాడలేదు. రామకృష్ణకి మళ్ళీ కోపం వస్తుంది. చూసావుగా దాని పొగరు. నువ్వు అడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి తెలియదు అన్నది జవాబు. పైగా వాళ్ళు నిర్ణయం తీసుకున్న 6 నెలలకైనా మనకు చెప్పాల్సిన బాధ్యత లేదు. రామకృష్ణ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. కారు బయలుదేరిన చప్పుడు వినిపించింది. కూతురు ప్రవర్తన భార్గవికి కూడా చిరాగ్గా ఉంది. కానీ ఇలా చిరాకు కోపంతో పనులు జరగవు. మగవాళ్ళు ఏమాత్రం చిరాగ్గా ఉన్నా బయటికి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళకి అది వీలవదు. సంజనాని చూస్తే ఒక పక్క జాలిగా కూడా ఉంది. సంజన, ఇటురా అంది తల్లి. ఏమిటమ్మా? నేను చెప్పేది ఆవేశపడకుండా విను. ఆ నీలం నాకు డాడీకి ఇద్దరికీ నచ్చలేదు. అతని గురించి నీకేం తెలియదు. మీది ప్రేమ ఆకర్షణ మీకు తెలియదు. ఏ నమ్మకం పెట్టుకుని మీ పెళ్లికి ఒప్పుకోమంటావు? ఎందుకమ్మా మీ పెద్దవాళ్ళందరూ ఇలా ఆలోచిస్తారు? మొదటే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మొన్న సాయంత్రం డాడీ అంత అనాగరికంగా నన్ను బలవంతంగా లాక్కొచ్చారు. నాకెంత బాధ అవమానం కలిగిందో తెలుసా? ఆయన చేసిన పని నాకు నచ్చలేదు. మా దృష్టిలో నువ్వు చాలా చిన్నపిల్లవి సంజన. అలాంటిది నువ్వు ఒక అబ్బాయితో ఉండటం చూసి ఆయన తట్టుకోలేకపోయారు. పోనీ జరిగిందేదో జరిగింది. ఆ నీల నిన్ను ఏం జరిగిందో కనీసం ఫోన్లోనైనా అడిగాడా? సంజు, నేను చెప్పేది నువ్వు ఆలోచించు. ఇంత ఆస్తికి నువ్వు ఒక్కగానొక్క వారసురాలివి. చిన్నప్పటి నుండి అన్ని సౌకర్యాలతో పెరిగిన దానివి. నిజంగా అతను నిన్ను ప్రేమిస్తున్నాడో నీ ఆస్తిని ప్రేమిస్తున్నాడో మనకి తెలియదు. ఈ రోజుల్లో ఇంతటి మహానగరంలో అతడు ఎటువంటి వాడో కుటుంబం ఎటువంటిదో మనకి ఎవరు చెప్తారు? ఇంతలో కాలింగ్ బెల్ మోగిన చెప్పుడు. ఎవరో వచ్చారని పని మనిషి వచ్చి చెప్పింది. సంజన అలాగే కూర్చుంది. భార్గవి హాల్లోని ద్వారం దగ్గరికి వెళ్లేసరికి మొన్న చూసిన అబ్బాయి, నమస్తే, నా పేరు నీలం, మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు. భార్గవికి ఆశ్చర్యంగా ఉంది. ఇలా అనుకున్నారో లేదో అలా వచ్చేశాడు. అతన్ని ఇంట్లోకి పిలవాలా వద్దా? ఈ కాలం యువకులను నమ్మడానికి లేదు. వాడి చేతిలో కత్తో రివాల్వరో ఏ యాసిడ్ బాటిలో ఉంటే వాటితో సంజనాకు గాని తమకు గాని ఏమైనా హాని చేస్తే సమయానికి రామకృష్ణ కూడా ఇంట్లో లేడు. ఉన్నా అతడేమైనా హీరోనా? 1 నిమిషంలో ఇదంతా ఆలోచించింది భార్గవి. నీలంకి అర్థమైంది. ఆమె తన్ని ఇంట్లోకి పిలవడానికి సందేహిస్తుందని, అపరిచితుణ్ణి ఇంట్లోకి రమ్మనడానికి ఆలోచిస్తుందని. ఆమె ఇబ్బందిని గ్రహించిన వాళ్లాగా నీలం, నేనిలా బయటే కూర్చుంటాను, అంకుల్తో మాట్లాడి వెళ్ళిపోతాను అన్నాడు. లోపలికి రండి అంది భార్గవి మర్యాదకి. నన్ను ఏకవచనంలో నువ్వు అని సంబోధిస్తే చాలు అన్నాడు నీలం. అంకుల్ ఇంట్లో లేరు. అలాగా? సెల్ఫోన్ తీసుకెళ్లారా? ఫోన్ చేస్తే వస్తారా? అంతవరకు ఇక్కడ కూర్చుంటాను. అతను వరండాలో వేసిన ఫేమ్ కుర్చీలో ఒకదానిలో కూర్చున్నాడు. మళ్ళీ ఏమనిపించిందో గార్డెన్లోని ఉయ్యాల్లో కూర్చున్నాడు. ఇతను వచ్చినట్టు సంజనాకి చెప్పాలా వద్దా? అతను ఆమె గురించి అడగలేదు. భార్గవి వెంటనే రామకృష్ణకి ఫోన్ చేసింది. అతను బయలుదేరి వస్తున్నాడు ఇంటికి. ఇంతలో ఎవరు వచ్చారమ్మా అంటూ బయటికి వచ్చిన సంజనాకి గార్డెన్లో ఊయల్లో కూర్చున్న నీలం కనిపించాడు. ఆమె అతని దగ్గరగా వెళ్ళబోయింది. భార్గవి ఆమెను చేయిపట్టి ఆపేసింది. వద్దు, డాడీ ఇంటికి వస్తున్నారు. మళ్ళీ మీ ఇద్దరిని చూశారంటే పెద్ద గొడవ అవుతుంది. సంజన పని మనిషితో దినపత్రిక పంపించింది. నీలం పేపర్ ఒకసారి తిరగేసి ఇంటిని పరిశీలనగా చూడసాగాడు. 2 అంతస్తులుగా కట్టిన ఇల్లు సంజన వాళ్లది. గేటుకి ఇంటికి మధ్య పెద్ద తోట, ఒకవైపు ఊయల, తోట మధ్యలో ఫౌంటైన్. బిల్డర్గా రామకృష్ణ బాగా సంపాదిస్తున్నాడు కాబోలు. చూసినంత మేర తోట పచ్చదనంతో పాటు రామకృష్ణ ఐశ్వర్యం కూడా కనిపిస్తుంది. కారు రివ్వున వచ్చి ఆగింది. డ్రైవర్ డోర్ తీశాక గాని కారు దిగలేదు రామకృష్ణ. నీలంకి తన హోదా దర్జా అన్నీ తెలియాలి. అతన్ని చూసి లేచి నిలబడ్డాడు నీలం. పర్వాలేదు, వీడికి పెద్దలంటే గౌరవం ఉంది అనుకున్నాడు. నమస్తే అంకుల్. ఏమిటి ఇలా వచ్చావు? మీతో మాట్లాడాలని వచ్చాను. లోపలికి రా. ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చున్నారు. పని మనిషితో ఇద్దరికీ కాఫీ పంపింది భార్గవి. చెప్పు, ఏం మాట్లాడాలి అడిగాడు రామకృష్ణ. అతనికి కోపం పట్టుదల ఎక్కువ. భార్గవితో కూడా తగినంతే మాట్లాడతాడు. కాస్త సరదాగా చనువుగా ఉంటే తనని లోకువ చేస్తారేమోనని అతని భయం. నీలం గొంతు సవరించుకున్నాడు. బయటికి రఫ్గా కనిపించిన రామకృష్ణ ముందు నీలం వయసు రీత్యా
అనుభవం రీత్యా చాలా చిన్నవాడు. అందులోనూ అతి సున్నితమైన ప్రేమ విషయం అతనిది. నాకు సంజన 3 ఏళ్లుగా తెలుసు. అయితే సంజన మీకు చెప్పే ఉంటుంది. చెప్పింది. వింటున్న భార్గవికి నవ్వొస్తుంది, కోపం వస్తుంది, నీలో ఇబ్బంది అర్థమవుతుంది. అటువంటప్పుడైనా రామకృష్ణ బాగా మాట్లాడవచ్చు కదా. పోనీ తను కల్పించుకుని మాట్లాడితే రామకృష్ణకు కోపం వస్తుంది. కాఫీ పూర్తయింది. నీలంకి కాస్త చురుకుదనం వచ్చింది. సంజన అంటూ ఏదో చెప్పబోయాడు. నీ గురించి సంజనకి ఏమీ తెలియదు. మీరు గంటల తరబడి మాట్లాడుకుంటారు. కానీ ఒకరి వివరాలు మరొకరికి తెలియవు. నాకు తెలుసు అంకుల్ తన గురించి. కానీ తనకి నీ గురించి ఏమీ తెలియదు. అసలు నీ పేరే నాకు నచ్చలేదు. నీలం, అదేం పేరు? నా పేరు నీలం రాజు శ్రీధర్. మరి అంత మంచి పేరుతోనే పిలిపించుకోవచ్చు కదా. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? మీ నాన్నగారేం చేస్తారు? అతని మొహం చిన్నబోయింది. మా అమ్మా నాన్న విడాకులు తీసుకున్నారు. చూసావా వీడి చరిత్ర ఇది అన్నట్టు చూశాడు రామకృష్ణ భార్గవి వైపు. వింటున్న సంజన కూడా ఉలిక్కిపడింది. తల్లి చెప్పినట్టుగానే సంజన బయటికి రాలేదు. హాల్కి పక్కనే గల తండ్రి ఆఫీస్ రూంలో కూర్చుంది. అక్కడికి రామకృష్ణ నీలం ఇద్దరూ కనిపిస్తున్నారు. భార్గవి ఆ గది పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది. మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? నిన్నెవరు చదివిస్తున్నారు? మా మావయ్య. ఆయనకి పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారా? లేరు. ఆయనకి పెళ్లి కాలేదు. మరి నిన్ను పెంచవలసిన అవసరం ఏముంది? మానవత్వం సింపుల్గా అన్నాడు నీలం. సంజన నీకెందుకు నచ్చింది? మా ఇంటికి రమ్మని నాతో మాట్లాడమని తను నిన్ను పిలిచిందా? సంజన ఎందుకు నచ్చిందంటే నా దగ్గర జవాబు లేదంకుల్. బహుశా ప్రేమలో పడ్డ వాళ్ళెవరూ దీనికి జవాబు చెప్పలేరనుకుంటా. మొన్న మీకు మమ్మల్ని బజార్లో చూడగానే కోపం వచ్చింది. నిన్న తను కాలేజీకి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. సరే, ఒకసారి నేను కూడా మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఇలా వచ్చాను. తనకి నువ్వు సీనియర్ అయ్యుంటే నీ చదువు పూర్తయి ఉండాలే. నీకింకా ఆ కాలేజీతో పనేమిటి? వీలైనప్పుడు కాలేజ్ దగ్గరే మేము కలుసుకుంటాం. సరే, ఇప్పుడు నువ్వేమంటావు? సంజనాకి నాకు పెళ్లి చేస్తే? ఈసారి రామకృష్ణ గొంతు సవరించుకున్నాడు. ఆ మాట సంజన కూడా చెప్పింది. కానీ ఏం చూసి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలి? అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆస్తి, అంతస్తు, కుటుంబం ఇవన్నీ చూస్తారు పెద్దవాళ్ళు. నీకు పెళ్లికి కావాల్సిన ఏ లక్షణమూ లేదు. కానీ సంజన అంటే ప్రేమ ఉంది. కేవలం అది ఒక్కటే సరిపోదు. ప్రేమ తిని ఎవరూ బ్రతకలేరు. వెధవ డబ్బు అని ఈసడిస్తారు. కానీ ఆ డబ్బే లేకపోతే పొద్దున్నే కప్పు కాఫీ కూడా దొరకదు. ఐఎమ్ సారీ, సంజనాని నీకిచ్చి చేయలేను. అంతవరకు మౌనంగా ఉన్న సంజన మధ్యలో కల్పించుకుని అంది. తనకి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది డాడీ. అలాగా, మరి చెప్పవేం? నాకున్న అర్హతలను బట్టి మీ అమ్మాయిని ఇస్తారా, లేక ఆమె మీద గల ప్రేమని చూసా? రామకృష్ణకి కోపం వచ్చింది. ఇదేమైనా సినిమా అనుకున్నావా? కేవలం నిన్ను చూసి ఇచ్చేయడానికి. నీ కుటుంబం, నీ లక్షణాలు ఏవీ నాకు నచ్చలేదు. అవన్నీ ఉండి మీ అమ్మాయి మీద ప్రేమ లేకపోతే? చూడు బాబు, ఇప్పటికీ నువ్వు చాలాసార్లు ప్రేమ అనే మాట ఉపయోగించావు. ప్రేమ అనేది ఒక వస్తువులాగా మనకి కనిపించదు. కానీ దాన్ని వ్యక్తపరచడానికి మనం చేసే పనులు కూడా కన్విన్సింగ్గా ఉండాలి. నేను ఇందులో తప్పుగా ప్రవర్తించింది ఏముంది? నాకు మీరు చెప్పే లక్షణాలేవీ లేకపోవచ్చు. ఇంకొకటి కూడా లేదు, అదే మోసం. ఎవరో ఇద్దరిని తీసుకొచ్చి నా తల్లిదండ్రులంటే నమ్మేవారు కాదా? మా మావయ్య ప్రైవేట్ కాలేజీకి ప్రిన్సిపల్. నన్ను క్రమశిక్షణతోనే పెంచారు. ఇంకా మా వాళ్ళు విడాకులు తీసుకున్నారంటే దానికి కారణం తెలియదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నువ్వు మాత్రం ఏదో కారణంతో భార్యకి విడాకులు ఇవ్వవని గ్యారెంటీ ఏమిటి? విడాకులు వంశానుగతంగా వచ్చే ఆస్తో వ్యాధో కాదంకుల్. ఏమో, నువ్వెంత చెప్పినా నాకు నమ్మకం, సంతృప్తి కలగడం లేదు. పోనీ మీరొకసారి మావయ్యతో మాట్లాడండి. నువ్వే నచ్చనప్పుడు మీ వాళ్లతో మాటలు దేనికి? ఏమి డాడీ అంత ఖచ్చితంగా మాట్లాడతారు? ఎక్కడో ఒక దగ్గర మీరు కన్విన్స్ కావడం లేదు అంది సంజన. ఈ సంబంధం నాకు నచ్చలేదు సంజన. నువ్వు నాకు ఒక్కగానొక్క కూతురివి. మనకు డబ్బుకి లోటు లేదు. పెళ్లి కొడుకే కాదు, వాళ్ళ పెద్దవాళ్లకు కూడా ఒక హోదా ఉండాలి. మా అమ్మాయి ఫలానా జడ్జిగారి కోడలు, ఫలానా ఎమ్మెల్యే గారి కోడలు ఇలా చెప్పుకోగలిగి ఉండాలి. ఇక్కడ అవకాశమే లేదు. ఈ ప్రేమ పెళ్లిళ్ళ వల్ల వచ్చే సమస్యలు తట్టుకునే శక్తి నాకు లేదు. పైగా ప్రేమ పెళ్లిళ్లపై నాకు సదభిప్రాయం లేదు. అయితే నాకు పెళ్లి చేస్తానని వేరే ప్రయత్నాలు చేయకండి డాడీ. ఏం బెదిరిస్తున్నావా? లేదు, నిజమే చెప్తున్నాను. నువ్వు అతన్ని అంతగాఢంగా ప్రేమించావా? రామకృష్ణ మాటల్లో అందరికీ వెటకారం వినబడింది. ప్రేమలో ప్రేమే ఉంటుంది. గాఢత్వం, నిగూఢత్వం ఇవేమీ ఉండవు. ఉపన్యాసాలు ఇవ్వకు. మీరు చేయనన్న పెళ్లి మేమే చేసుకుంటే? నీలం అన్నాడు. ఓ, అంత ధైర్యం ఉందా? ఇప్పుడేగా మావయ్య క్రమశిక్షణతో పెంచారన్నావు. అదేనా ఈ శిక్షణ? చూడు బాబు, ఇంకా మాటలు అనవసరం. ఈ సంబంధం, నీ సంబంధం నాకు నచ్చలేదు. మీది కేవలం ఆకర్షణ, ఆవేశం. అది తీరిపోగానే మీ ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. సంప్రదాయం, కుటుంబం అన్నీ సరిగ్గా చూసి చేసిన పెళ్లిళ్లే నిలబడ్డం లేదు. వాటిలోనే ఎన్నో గొడవలు, సర్దుబాట్లు, సర్దుకుపోవడాలు ఉంటాయి. ఇక హోదా, కుటుంబం, సంప్రదాయం ఏమీ సరిపోని మీ పెళ్లి నిలబడదు. ఈనాడు తీసుకున్న ఏ నిర్ణయమైనా 10 ఏళ్ల తర్వాత ఎందుకు తీసుకున్నామా అనిపించకూడదు.
నీలం లేచి నిలబడ్డాడు. అదేమిటి, వెళ్ళిపోతావా? సంజన అడిగింది. ఇంకా ఎంతసేపు మాట్లాడినా ఇవే మాటలు. మీ డాడీకి మన మీద నమ్మకం లేదు, నా మీద సదభిప్రాయం లేదు. ఇదేమీ రోమన్ల కాలం కాదు. ఎరీనాలో దిగి సింహంతో పోరాడి గెలిచి నా ప్రేమను నిరూపించుకోవడానికి. అయితే మనం ఎలా? సంజనకి ఏడుపు వచ్చేస్తుంది. ఆలోచిద్దాంలే సంజన. మీ డాడీ మా మావయ్యతో మాట్లాడనని అన్నారు గాని మావయ్య మీ డాడీతో మాట్లాడవచ్చు. అంకుల్, ఇది నా ఫోన్ నంబర్. మీ అభిప్రాయం మారితే ఫోన్ చేయండి అని అతను వెళ్ళిపోయాడు. సంజన అతన్ని గేటు దాకా సాగనంపింది. తండ్రి హాల్లోనే కూర్చుని సీరియస్గా ఆలోచించడం ఆశ్చర్యం అనిపించింది. తల్లి ఏదో పని చేసుకుంటుంది. సంజన తన గదిలోకి వెళ్ళి ఆలోచించసాగింది. సముద్ర కెరటాల్లాంటి ఆలోచనలు ఒడ్డుకి రాకుండా ఉండలేవు, ఒడ్డుని దాటలేవు, సముద్రంలో ఉండలేవు. ఆమెకు జీవితంలో మొదటిసారి సీరియస్గా ఆలోచించడం అలవాటైన క్షణం అది. సంజన, ఇటురా, ఇలా కూర్చో. 2 రోజుల తర్వాత రామకృష్ణ కూతురుతో మాట్లాడిన మాట అది. తల్లి దగ్గరగా లేకుండా తండ్రితో మాట్లాడాలంటే సంజనకు భయం వేసింది. అయినా వచ్చి కూర్చుంది. తండ్రి కూతుళ్ళిద్దరూ రామకృష్ణ బెడ్రూమ్కి అటువైపున బాల్కనీలో కూర్చున్నారు. అటువైపు వీధి వైపు ఉన్నంత అడావిడే ఉండదు. ఇప్పుడిప్పుడే అపార్ట్మెంట్స్ కడుతున్న ప్రాంతం. ఇద్దరు ఎదురెదురుగా ఫేమ్ కుర్చీలో కూర్చున్నారు. సంజన, నీ పెళ్లి విషయంలో నీలం గురించి నాకు సంతృప్తికరంగా లేదు. ఆ విషయం మీరు మొన్ననే చెప్పారు. నువ్వు చిన్నదానివి. ఎవరైనా నీతో కాస్త బాగా మాట్లాడితే, కొంచెం నీపై శ్రద్ధ చూపిస్తే అదే ప్రేమ అనుకునే వయసు. మరి దేన్ని ప్రేమనుకోవాలి? నీలం చెప్పినట్టు సింహంతో పోరాడి. సంజనకి నవ్వు వచ్చింది. ఆ నవ్వుని పెదవులపైకి రాకుండా కట్టడి చేసుకుంది. రామకృష్ణ ఆలోచిస్తున్నట్టుగా చెప్పసాగాడు. సంజన, నేనిప్పుడు ఇలా ఉన్నత స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? మా నాన్నది చిరు ఉద్యోగం. 2 అక్కలు, నేను, తమ్ముడు. ఇంతమందికి చదువు చెప్పించాలంటే చాలా కష్టం. నేను ఇంటర్లోనే చదువు ఆపేసి చిన్న ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. కొద్దిగా ఉన్న పొలం అమ్మి 2 అక్కలకి పెళ్లి చేసేసరికి తాతలు దిగి వచ్చినట్టయింది. తర్వాత మా నాన్న రిటైర్మెంట్, ఆయన అనారోగ్యం. ఈలోగా మా తమ్ముడు ఎవరో అమ్మాయిని ప్రేమించానంటూ ఎవరికీ చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ గొడవలకి మా నాన్న ఆరోగ్యం మరింత పాడైంది. ఆ తర్వాత ఎంతో కాలం ఆయన బ్రతకలేదు. కాస్త సంపాదనతో నేను, అమ్మ, తమ్ముడు, మరదలు ఇంతమంది బతకాలి. మధ్య మధ్యలో మా అక్కల ప్రసవాలు, మా బావలకు మర్యాదలు, వీటన్నిటితో నాకెందుకు పిచ్చెక్కలేదా అని ఇప్పుడు అనిపిస్తుంది. మా తమ్ముడు ఏ పని చేయడు, బాధ్యత వహించడు. ఎలా కలుపుకున్నారో ఏమో మా మరదల వైపు వాళ్ళు వచ్చి వీడిని, మరదల్ని తీసుకుపోయి చిన్న వ్యాపారం పెట్టించారు. నేను పనిచేసే కాంట్రాక్టర్ దగ్గర చిన్న చిన్న పనులు స్వయంగా చేయడం మొదలుపెట్టి ఈ స్థితికి రావడానికి 20 ఏళ్లు పట్టింది. ఇంక నువ్వు ఏసీ రూంలో నిద్రపోయి ఏసీ కారులో తిరగడం అలవాటు పడ్డదానివి. ఒక్కసారిగా ఆ పేదరికంలో ఎలా సర్దుకుపోగలవు? సంజన కొంచెంసేపు మాట్లాడలేదు. డాడీ, మీ చిన్నప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. తనకి జాబ్ వచ్చింది. ప్రారంభంలోనే 25,000 రూపాయల జీతం. నేను జాబ్ చేస్తాను. ఇంకా డబ్బు లేకపోవడం అనే సమస్యే లేదు. కానీ అతనికి మేనమామ ఉన్నాడు. ఉండనివ్వండి. నీలంతో మాత్రమే నా అనుబంధం. అలా అనుకోవడమే పొరపాటు సంజన. మేనమామ అతన్ని పెంచి పెద్ద చేసినవాడు. కేవలం నీలంతోనే నీకు అనుబంధం అనుకోకూడదు. పైగా అతనికి భార్య లేదు. ముసలి వయసులో మీరే చూడాలి. ఈ బాధలన్నీ నువ్వు పడలేవు. తండ్రి తనని భవిష్యత్తు గురించి హెచ్చరిస్తున్నాడో భయపెడుతున్నాడో సంజనకి అర్థం కాలేదు. నాకేం బాధలేదు డాడీ. నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ నీ పరిస్థితులపైన నాకు నమ్మకం లేదు. అయితే ఏం చేయమంటారు? విసుగ్గా అంది సంజన. చూసావా, కాస్త ఓపికగా 4 మాటలు వినలేని నువ్వు పరిస్థితులను ఎదుర్కొంటావా? ఏదైనా చెప్పినంత సులువు కాదు ప్రాక్టికల్గా ఎదుర్కోవడం. నా మాట విను. నిన్ను నేను గొప్పింటి కోడలుగా ఊహించుకున్నాను. నిన్ను చదివించింది కేవలం డిగ్రీ కోసమే తప్ప రాత్రనక పగలనక ఆ ఉద్యోగాలు చేయమని కాదు. ఉద్యోగం చేయకపోతే ఈ మధ్యతరగతి జీవితాలు ఎలాగుంటాయో నాకు తెలుసు. పైగా అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అదెందుకో మనకు తెలియదు. ఈ మేనమామకు పెళ్లి కాలేదు. అదెందుకో అర్థం కాదు. ఇన్ని లొసుగులు ఉన్న ఈ సంబంధం మనకు అవసరమా? సంజనకు ఇబ్బందిగా ఉంది. తండ్రికి తన మీద ఉన్న ప్రేమ తెలియనిది కాదు. అలా అని తండ్రి కోసం నీలంను వదులుకోలేదు. సమస్యలు కాలానికి వదిలివేయడం మంచిదే. కానీ అందులోనే ఎస్కేపిజం దాగి ఉంటుంది. ఇక్కడ కూర్చున్నారా? ఏం చేస్తున్నారు? అంటూ వచ్చింది భార్గవి. చూడు భార్గవి, సంజన ఎంత చెప్తున్నా ఆ నీలంనే చేసుకుంటానంటుంది. ఏం సంజన? అవునమ్మా, డాడీ అనవసరంగా భయపడుతున్నారు. ఆయన చెప్పినట్టు జరగదు. రామకృష్ణకి కోపం వచ్చేసింది. అంటే నువ్వు చెప్పినట్టు అంత జరుగుతుందా? అయితే వాణ్ణే చేసుకో. నాకు మీరు కావాలి డాడీ. నా మాట వినని దానికి ఇక నేనెందుకు? రామకృష్ణ బయటికి వెళ్ళిపోయాడు.